డీజే టిల్లు సినిమాతో అట్లుంటది మనతోని అంటూ డీజే మూత మోగించాడు సిద్ధు జొన్నలగడ్డ. అందుకే ఈ సినిమా తర్వాత చేస్తే సీక్వెలే చేస్తానని, మధ్యలో మరో సినిమా చేయలేదు. డీజే టిల్లు హిట్ అయిన వెంటనే సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించాడు సిద్ధు. డీజే టిల్లు రిలీజ్ అయి 2 ఏళ్లకు పైనే అవుతుంది. ఫైనల్ గా సీక్వెల్ టిల్లు స్క్వేర్ సినిమాతో మార్చి 29న ఆడియన్స్ ముందుకొచ్చేశాడు. ఇక ఈ సినిమాకు ఫస్ట్ షో నుంచే మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. టిల్లుగాడు అదిరిపోయి ఎంటర్టైన్ చేశాడని అంటున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనే రివ్యూస్ వస్తున్నాయి. దీంతో సిద్ధు మరో సూపర్ హిట్ కొట్టాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో అప్పటి వరకు హోమ్లీ ఇమేజ్ ఉన్న అనుపమ పరమేశ్వరన్ కాస్త హాట్ గా యూటర్న్ ఇచ్చుకుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచే లిల్లీగా అనుపమ గ్లామర్ ట్రీట్ స్టార్ట్ చేసింది. దీంతో ఈసారి టిల్లుగాడితో కలిసి లిల్లీ చేయబోయే రచ్చ మామూలుగా ఉండదని అనుకున్నారు. అనుకున్నట్టే లిల్లీగా అనుపమ అదరగొట్టిందని అంటున్నారు. గ్లామర్ గేట్లు తెరిచి ట్రోల్స్ కి గురైనా కూడా ఈ సినిమాతో అనుపమకు మంచి హిట్ పడినట్టేనని చెబుతున్నారు. చివరిగా అనుపమ నటించిన ఈగల్ సినిమా ఫ్లాప్ అయింది. తమిళంలో చేసిన సరైన్ కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో టిల్లు స్క్వేర్ పై భారీ ఆశలు పెట్టుకుంది ఈ క్యూట్ బ్యూటీ. ఇక ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో టిల్లుతో పాటు లిల్లీకి కూడా తిరుగులేనట్టేనని చెప్పాలి. ఇప్పటి నుంచి అనుపమ నుంచి ఊహించిన గ్లామర్ పాత్రలు చూసే ఛాన్స్ ఉంది.